ఒంగోలులోని స్థానిక సీతారామపురం ఉత్తరం వైపు నుండి శ్రీగిరి స్కందగిరి వెళ్లే మార్గం మొదల్లో శ్రీగిరిపై ఉన్న జేసీ గృహానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం వేకువజామున దొంగల పడి సుమారు 1.5 లక్షల రూపాయలు దోచుకున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానంలో కూడా దోచుకోవటానికి దొంగలు ప్రయత్నించారని తెలిసింది. స్థానిక భక్తులు ప్రజలు తెలిసిన విధంగా శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో దొంగలు ఆలయ హుండీని తెరిచి సుమారు హుండీలో ఉన్న 1.5 లక్షల రూపాయలను దోచుకోవడం జరిగిందని, ఈ ఆలయం దాదాపుగా 70 సంవత్సరాలుగా ఉన్నదని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎంతో మత సామరస్యంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వినాయక చవితి పర్వదినం నాడు ఎంతో శోభాయమానంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని హుండీని తెరిచి భక్తులు వేసిన కానుకలను భక్తుల సహకారంతో ఎంతో వైభవంగా ఆలయ కేంద్రం గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, గత 8 నెలలుగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు సుమారు 1.5 లక్షల రూపాయలు ఉంటాయని, వాటన్నింటినీ దొంగలు దోచుకోవటం జరిగిందని, ఈ ప్రదేశంలో దాదాపు రాత్రి 1 గంట వరకు ప్రజలు ఉంటారని, ఈ దొంగతనం 1 తర్వాత జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. సీతారాంపురం పరిధిలోని సీసీ కెమెరాలు లేకపోవటం మరియు పోలీస్ గస్తీ తక్కువగా ఉండటం వల్ల దొంగలకు ఈ ఆలయ ఉండి దోచుకోవటం సులభమైందని, కనీసం సీసీ కెమెరాల ఏర్పాటు, పగడ్బందీగా పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడంతో సీతారాంపురం పరిధి రక్షణ పరంగా బలీయంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ ఆలయాలను దోచుకోవటం పరిపాటిగా మారిందని, కనుక పోలీస్ శాఖ ఈ దొంగలను పట్టుకుని శిక్షించాలని, హిందూ ఆలయాల రక్షణకు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి తగిన విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సీతారాంపురం ప్రజలు వరసిద్ధి వినాయక స్వామి భక్తులు కోరుకున్నారు. నమస్తే అండి. ఈ ఒంగోలులో సీతారాంపురం వినాయకుడి గుడి అంటారండి. ఈ వినాయకుడి గుడిలో రాత్రి దొంగతనం జరిగింది. సుమారు 1,50,000 రూపాయలు డబ్బులు పోయి ఉంటేనే ఈ ఏరియా వాళ్ళందరం అనుకుంటున్నాము. ఈ వినాయకుడి గుడి ఈ ఏరియాకి చాలా ప్రసిద్ధిగాంచిన వినాయకుడి గుడి. ఎవరైనా సరే బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని, ఈ ఏరియా మొత్తం ఎవరైనా ఏ పని మీద వెళ్ళినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. అంత ఫేమస్. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఇది. ఇక్కడ రాత్రి దొంగతనం జరిగింది. కనీసం 1,40,000 అంటున్నారు. దీని మీద ఇక్కడ ఈ ఏరియా వాస్తవులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తున్నాము. అందరం 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి దీని మీద పరిష్కారం తేల్చవలసిందిగా 1 టౌన్ వారికి కోరుతున్నాం, పోలీసుల వారికి. ఓం గం గణపతియే నమః. ఒంగోలు సీతారాంపురంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ గణపతి ఆలయం ఎందరో సందర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ 70 సంవత్సరాలుగా మేళ్ల చెరువు పద్మనాభయ్య శాస్త్రి గారు ప్రారంభించినటువంటి ఈ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి వినాయక చవితికి ఈ సీతారాంపురంలో భక్తులందరూ కలిసి సామూహికంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తిగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అలాంటి దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి దాదాపుగా 1,50,000 రూపాయల ధనాన్ని దోచుకు వెళ్ళారు. ఈ 1,50,000 రూపాయలు కూడా వీరు ప్రతి వినాయక చవితికి ఓపెన్ చేసి ఆ డబ్బుని ఆ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. అంటే ఒక వినాయక చవితికి ఓపెన్ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తారు. కాబట్టి అంత ధనం ఇందులో ఉందని వారు తెలుసుకొని ఈ దేవాలయ హుండీని పగలగొట్టినట్టుగా మనం భావిస్తున్నాము. కాబట్టి సత్వరమే ఇలాంటి చర్యలు జరగకుండా మన రక్షక సిబ్బంది పోలీసులంతా కూడా వారిని పట్టుకొని తగిన విధంగా శిక్షించాలని ఈ సందర్భంగా సీతారాంపురం వాస్తవ్యులుగా మేము కోరుతున్నాము. ఓం గం గణపతియే నమః.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.